బెజవాడను డయేరియా భయపెడుతుందా? గడిచిన 5 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో శివారు ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదా? రోజురోజుకి బాధితుల సంఖ్య పెరగడంపై వైద్యాధికారులు ఏమంటున్నారు? న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇప్పటికే డయేరియా బారిన పడి 4 చనిపోయారని, తాగే నీరు కలుషితం అవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేసింది అభినవ్ భారత్. విజయవాడ రాజరాజేశ్వరిపేట నుంచి మా ప్రతినిధి నాని గ్రౌండ్ రిపోర్ట్. మనమైతే ప్రస్తుతం న్యూ రాజరాజపేటలో ఉన్నాం. విజయవాడ సింగనగర్ న్యూ రాజరాజపేట ప్రాంతంలో ఇప్పటికే డయేరియాతో 4 చనిపోయారు. ఈ దగ్గర ఒక 500 మంది వరకు వాంతులు విరోచనాలతో ఆసుపత్రులు పాలయ్యారు. అయితే విజయవాడ నగరానికి శివారు ప్రాంతంగా ఉన్నటువంటి ఇక్కడ వాటర్ సమస్యతోనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అయితే స్థానికులు చెప్తున్నారు. గత 5 రోజులుగా ఇదే పరిస్థితి. రోజు కొంతమంది అనారోగ్యం పాలవుతాం, వాంతులు విరోచనాలతో ఆసుపత్రులు పాలవుతున్న సంఘటన చోటు చేసుకుంటుంది. ఇప్పటికి 4 చనిపోవడంతో స్థానికుల్లో భయాందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ డయేరియా ఏంటి, ఇక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది? వాటర్ సమస్య లేక ఫుడ్ ఏదైనా దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, తీసుకున్న ఆహారం వల్ల, ఇవన్నీ ఏంటి, ఏం జరుగుతున్నది పబ్లిక్తో మాట్లాడి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7వ డివిజను రాజరాజపేటలో డయేరియా ప్రబలి 4-5 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కంట్రోల్లో వచ్చిందనే పరిస్థితి కనబట్టలేదు. ఈ డయేరియా వల్ల ఇప్పటికీ 4 మంది చనిపోయారు. ఇది గవర్నమెంట్ నడుపుతున్న మెడిసిన్ దాని మీద కొంతమంది ప్రజల్లో నమ్మకం కోల్పోయి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. బయటికి వెళ్ళి హాస్పిటల్లో చూసుకుంటే వేల ఖర్చు అయ్యే పరిస్థితి. ఇప్పుడే ఆర్థిక పరిస్థితి చిదిగిపోయి ఉన్న ప్రజలు తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ నుంచి ఒక నీళ్ళు సప్లై తప్ప తిండి పరంగా వాళ్ళ ఇంటికి ఏం అవసరం అనేది కూడా గుర్తించే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజలను ఆదుకునే దాంట్లో బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ఇంటికి సప్లై ఇవ్వాలి. చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక సహకారం అందించాలనేది భావిస్తుంది. గుద్దుతే మళ్ళీ అక్కడ పడిపోతాడు. ఎవరండి వాంతులు ఇరుస్తులు లేని కన్నా డామాలు ఆడుతున్నారా? వాంతులు ఇరుస్తులు లేకుండా నువ్వు సప్లై చేస్తున్నావా నీళ్ళు? వాంతులు ఇరుస్తులు లేకుండా పెనాలు ఇస్తున్నావా? వాంతులు ఇరుస్తులు లేకుండా చెత్త ఎత్తిస్తున్నావా? ఇన్ని మంది కమిటీలు, ఇన్ని మంది నాయకులు, ఇన్ని మంది ఆఫీసర్లు ఎందుకు వస్తున్నారు? ఏమి లేకుండా జనరల్గా ఏమి రాలా. అది పెద్ద గుట్టే జరిగింది అక్కడ ట్యాంకీలో. ఆడ కుక్క పడిందో మనిషి పడిందో కప్పేశారు. 20 రోజుల నుంచి కడగల, 4 రోజులు కడగల. ఆ ట్యాంక్ అంత గలీసు. మేము అడిగినా కూడా పట్టించుకోవాలా. ఏంటి ఈ నాయకులు కూడా ఓట్లు వేసుకున్నప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతారు కానీ మరి ఇదేంటి పరిస్థితి? జనాలు ఏంటి అన్న అడిగిన నాయకుడు లేడు. అది వింటారా? మరి మంచినీళ్ళు ఇస్తున్నారు, ఏదో పెనాలు ఇచ్చారు ఇల్లు కడుక్కోమని. మరి 20 రోజుల నుంచి, వారం రోజుల నుంచి మేము అన్నం కూడు లేకుండా పడిపోయాము. అడుగుతున్నాం కదండి. ఆకలేస్తుందా, అన్నం పెట్టండి. పోలీసు వాడు జోకేసాడండి మా మీద. అన్నం కలిపి నీ నోట్లో పెడతా ఉండమ్మా అన్నాడు. ఏంటి నీకు జీతం వస్తుంది, నువ్వు కూర్చుంటున్నావు, ఏసీలో కూర్చొని వస్తున్నావు, కొంచెం నుంచుంటావు వెళ్ళిపోతావు. స్థానికంగా ఉండాలి, మేము బాధపడేది ఇక్కడ అని చెప్పి అన్నంగానే నుంచొని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఏంటి ఆ ట్యాంక్ అలాగుంది, అది పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకు పట్టించుకున్నారు? అక్కడ ఏం జరిగింది ఎందుకు పట్టించుకున్నారు మీరు? అక్కడ ఏం జరిగింది ఇన్ని నాయకులు ఎందుకు వచ్చారు చెప్పండి. మీరు లోకల్ అధికారులు కానీ నాయకులు కానీ వచ్చి మీకు అన్ని అందుతున్నాయా? ఎవరండి, ఎవరు చూశారు? మీరు తిన్నారా లేదా? మీకు బాగుందా లేదా? మీరు ఏ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు? మరి ఇక్కడ బాగుందా? మరి బయటికి వెళ్ళారు బాగుందా అని అడిగిన వాళ్ళు ఎవరు? ఒక బాబురావు తప్ప ఇంకెవ్వరు అడగలేదండి ఇక్కడ. విన్నారా? ఆయనే రాత్రి అన్నం వండించి పెడతానికి వెళ్తానండి. అందరు ఆఫీసర్లు వచ్చేసారు కుమ్ముకొని. నీళ్ళు చెత్త ఎత్తలేదు. రోగాలు వచ్చినప్పుడు ఆ రానోళ్ళు ఇలా మేము అన్నం పెడితే ఎందుకు వచ్చాను, దేనికి వచ్చావు? తిరగేస్తామన్నారు. తిరగేయండి, చూస్తాం. ఇక్కడ మీరు తిరగండి, మేము చూస్తాం. మాకు అలవాటే, జైలుకి వెళ్తాం అలవాటే. ఏంటి కమిషన్లు మేము. విన్నారా? పేదవాళ్ళ గురించి పోరాడతాం మేము. మీలాగా సూట్ కేసులు అందుకొని తెల్లగా మెరుపులుగా నడిచేవాళ్ళం కాదు మేము. విన్నారా? మధుగారు వచ్చి అన్నం భోజనాలు అందరిని పెట్టించి 10 రోజుల దాకా పెట్టండి అమ్మా, బాగోలేదు, జనాలు కష్టపడలేకపోతున్నారని చెప్తే మీరు వచ్చి అడ్డుపడిపోయి అన్నం అంతా తిరిగేస్తారంటే ఈ పూట ఇక్కడ పెట్టనియండి, తర్వాత ఎక్కడైనా పెట్టి మేము పెట్టుకున్నాం. పోనీ మేము పెట్టమండి, మీరు దిగొచ్చి పెట్టండి. మీరు దిగొచ్చి ఇవ్వండి మాకు బియ్యాలు, కూరగాయలు పంపించండి. సరే ఆ 10 రోజులు మీరు పోషించండి. ఎందుకు పోషించరు? దేన్ని పోషించరు? మీరు ఓటేపించుకొని మీరు సీట్ల మీద కూర్చున్నప్పుడు మా గురించి మీరు ఎందుకు పట్టించుకోరు? అది కావాలి మాకు. విరోచనాలు అప్పటికప్పుడే వచ్చాయి బాబు. వాంతులు విరోచనాలు 30 దాకా అయ్యాయి గవర్నమెంట్ హాస్పిటల్. మరి ఎందువల్ల తెలియదు, నీళ్ళ వల్ల తెలియదు, ఫుడ్ వల్ల తెలియదు, కానీ అలాగా నానా నరకం అనిపించాను. పర్వాలేదు.
వాంతుల్స్ మోషన్స్ నిన్న నుంచి వాటర్ వల్ల. నాకు వాంతులని ఏడ్చిన వల్ల నీరసం వచ్చిందండి, హాస్పిటల్ తెచ్చింది మా అమ్మ. మంచినీళ్ళు తాగినప్పుడు ఎందుకో మళ్ళీ వాంతులు వచ్చినాయని మా అమ్మ వేడి నీళ్ళు పెట్టి ఇచ్చింది, కొంచెం తగ్గింది పర్లా. ఫస్ట్ లో బానే ఉండేది, ఈ మధ్యలోనే వచ్చింది. ఫస్ట్ లో మా డాడీకి వచ్చింది, మా నాన్న తర్వాత మా నాన్నేమో గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తుకెళ్తే అక్కడ తగ్గిందని మళ్ళీ వచ్చిన తర్వాత నైట్ నేను ఏం చేసి అన్నం తిని పడుకుంటే వచ్చింది, ఎడిషనల్ వల్ల వచ్చింది. ఎందువల్ల ఈ వాటర్ మరి మనకి 10-12 ఇరవై దాకా అయింది. పొద్దున్నే వచ్చా హాస్పిటల్ అగ్గులు గొయ్యలు ఎక్కేస్తున్నారు. మా అమ్మగారు చనిపోయారండి దీనివల్లే. అయితే మాది తిరువూరు నుంచి వచ్చాము దానకారణం చేస్తానికి. తిరువూరు నుంచి వచ్చాక మరి 11 రోజుల వరకు బయటికి వెళ్ళకూడదు కదా, మేము పొలివేలు దాటి వెళ్ళకూడదు. ఇక ఆ కోసమని ఇక్కడ ఉండిపోయాను అనమాట. దానివల్ల మా అమ్మగారు ఆమె ఇలాగే 2 ఇరవై 2 వాంతులు అయినాయి. సోమవారం పోయిన సోమవారం పేపర్ కూడా ఇచ్చారు కదా. విరోచనాలు అవుతున్నాయి, రాత్రి నుంచి విరోచనాలు అవుతున్నాయి. వాటర్ ప్రాబ్లం అంటున్నారు. మన దగ్గరలో అయితే చనిపోయినారు అండి. మా నాయనమ్మ గారే పోయిన సోమవారం చనిపోయారు. ఆయన మా బాబాయ్ గారు బాగానే ఇస్తున్నారండి, అందులో డౌట్ ఏం లేదు. ఓన్లీ వాటర్ వల్లే ప్రాబ్లం. గతంలో బాగానే ఉండేదండి, ఇప్పుడు ఈ మధ్యన దీనివల్ల తేడా వచ్చింది. రాలేదండి, మొన్న 4-5 రోజులు విరోచనాలు ఏమి అలా హాస్పిటల్ తీసుకెళ్ళాం. జీజీహెచ్లో కూడా బాగా చూసారు. వాటర్ వల్లేనండి, మెయిన్ వాటర్ వల్లే కారణం. ఎర్రగా వస్తున్నాయండి నీళ్లు, డ్రైనేజీ నీళ్ళు కలుస్తున్నాయి, అయ్యే వాసన వస్తున్నాయి బాగా. ఇప్పుడైనా కొంచెం అలాగే ఉన్నాయండి కలర్. విరోచనాలు అయినాయండి, బాగాలేదు, బాగా బీపీ డౌన్ అయిపోయి విరోచనాలు అయితే ఇక్కడే చూపించాం. ఇంకా మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళమన్నారని అక్కడికి తీసుకెళ్ళాం. బాగా చూసారు అక్కడ కూడా. సెలైన్ బాటిల్ పెట్టారు, 3 బాటిల్ పెట్టారు, తగ్గింది. మోషన్స్ అండి. ఫస్ట్ ఏమో 15 రోజుల కింద జ్వరం వచ్చింది, బాగా ఓవర్ యూట్ చేసిందని చెప్పి ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకొని తాగా 2 లీటర్ల నీళ్ళు. అవి తాగిన తర్వాత కొంచెం తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కొని మెడికల్ షాప్లో అది తాగిన కాడ నుంచి ఇక మోషన్స్ మొదలైనవి. మొదలవటం 3 రోజులు బాగా జాడిచ్చేసింది. దానివల్ల బాగా నీరసంగా ఉందండి. కొద్ది పర్వాలేదండి. నిన్న సెలైన్ బాటిల్ పెట్టిన కాడ నుంచి కొద్ది పర్వాలేదు. ఆ వాటర్ వల్లే వచ్చింది అనుకుంటున్నానండి. నిన్న మధ్యాహ్నం నుంచి బాగా ఏం చెప్పలేం సార్. నీళ్ళ వల్ల అవ్వచ్చు, ఏడెక్కువైపోయినా అవ్వచ్చు, అంతేగాని దేనివల్ల అన్నదే క్లారిటీ లేదు. చాలా మందికి వచ్చి చనిపోయారండి వాటర్ వల్ల. పొద్దునుంచి అయినాయి. 6 సంవత్సరాలు. అదే ఇక్కడ చూస్తున్నారంటే వచ్చాం. ఏమో తెలియదండి. వాటర్ అందుకు వాటర్ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు. ఏం లేదండి, ఇప్పుడే వచ్చి వాంతింగ్స్ అవుతున్నాయి. హాస్పిటల్లో జాయిన్ అయ్యి వచ్చిన నిన్న మళ్ళీ వాంతింగ్స్ అవుతే మళ్ళీ వచ్చి 5 రోజులు. వాటర్ వల్లే. ఒక రోజు డ్రైనేజ్ వాటర్ మేము పంపులో నీళ్లు పట్టుకోము, ట్యాంక్ లో నీళ్లు పట్టుకోము. ఆ నీళ్ళు వల్ల తాగాం పంపులో నీళ్లు. వాటర్ లేకపోతే పచ్చ కలర్ లో వస్తుంది. పిల్లలకి అస్సలు బాగుంటలేదు, పిల్లలకి బాగుంటలేదు, పెద్దలకు బాగుంటలేదు. అసలు ఉంటుంట వాంతులు అయిపోతున్నారు, బాగా మనిషి డేంజర్ అవుతున్నారు. చాలా మంది దగ్గర 200 మంది అటెండ్ అయ్యారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మా వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఏం చెబుతాము, కొంచెం ప్రభుత్వం వాటర్ ప్రాబ్లం, మనుషుల ప్రాబ్లాలు చూసుకొని మాకు ఏదన్నా పిల్లలకి ఏదన్నా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా అస్సలు బాగుంటలేదు, బాగా నీరసం అయిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా మూలన పెద్దవాళ్ళు అంటే ఎలాగైనా ఉంటారు కానీ పిల్లలు తట్టుకోలేరు కదా, బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మేము కోరేది ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఏదన్నా చూడమని అడుగుతున్నాం. మనమైతే ఈ కాలనీలో నీళ్లు సరఫరా చేస్తున్నటువంటి వాటర్ సరఫరా చేసే ట్యాంకీ దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా నీళ్ళ క్యాన్లతో నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఈ జరాలు ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నారు.
అంతా వాటర్ ట్యాంకులో నీళ్లు పచ్చగా ఉండి బాగుండట్లేదని, అయితే అందరికీ నీళ్లు అందటం లేదని, ఈ నీళ్లు కొంతమందికి అందుతున్నాయని చెప్తున్నారు. వాళ్ళ మాటలో నిందాం అసలు నీళ్ళు అందుతున్నాయా లేదా, మినరల్ వాటర్ కరెక్ట్గా అందిస్తున్నారు లేదని వాళ్ళ మాటలను తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. మనం వీళ్ళంతా అక్కడే ఉన్నారు, నీళ్ళు అడుగుతున్నాయి లేదా అడుగుదాం. పెద్దమ్మ, నీళ్లు కరెక్ట్ టైంకి వస్తున్నాయా మీకు? ఎక్కడండి, ఇదిగో ఇప్పుడు వచ్చి మోయలేకపోతున్నాం, ఒంట్లో బాగలా నిన్న బింది తీసుకెళ్ళగానే. అక్కడెక్కడ ఇచ్చుకుంటారు, అక్కడిక్కడ వెళ్ళి తెచ్చుకోవాలా, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అదిగో ఇప్పుడు చూడండి, నీళ్ళ కోసం మీరేమో ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు. ఏమి ఇస్తున్నారండి మాకు? బయటకు వెళ్ళడానికి లేదు, పిల్లలకి స్కూల్కి పంపడానికి లేదు. అసలు ఈ పేట అంతా ఇదనేసి పెట్టేశారు. మా సమస్య కూడా అదేనండి, పంపులు వస్తున్నాయని అంటున్నారు, నీళ్ళు పడుతున్నాం, ఆ మంచి నీళ్ళు అయితే రావట్లేదు. మేము అక్కడెక్కడ పెడుతున్నారు రోడ్డు మీద, మేము ఎలా మోసుకోగలుగుతాం? పిల్లలతో ఉన్న వాళ్ళు పిల్లల్ని చంకన పెట్టుకోగలుగుతాం, బిందె పెట్టుకోమంటారా చెప్పండి? మీరేమో అక్కడ ఏమంటున్నారు, నీళ్ళు ఇచ్చేస్తాం అంటున్నారు, ఏమైతే రావట్లేదండి. విరేచనాలు వాంతులే ఉన్నాయి, బాగా ఇబ్బందులు పడుతున్నాం, ఏమీ లేక అల్లాడిపోతున్నాం, అసలు నీళ్ళు లేక బాగా బాధపడుతున్నాం. మంచిలు కూడా అందట్లేదు, నిలబడిపోయాం మేము. ఒక్క పూట ఇచ్చారు, ఇంటమ్మటి ఇల్లెమ్మటి ఏ బాధ ఉండదు. దోసుకున్న వాళ్ళు దోసుకుంటున్నారు, లేని వాళ్ళకి లేదు. ఇదే బాధపడుతున్నాం సార్ మేము. ఇంట్లో టైఫాయిడ్ అయిన తర్వాత 4 రోజుల నుంచి అందరికీ డయేరియా, అందరూ విరోచనాలు. నాకు టైఫాయిడ్ వచ్చింది, మా పెద్దోడికి డబుల్ టైఫాయిడ్, చిన్న అబ్బాయికి విరోచనాలు, మోషన్స్, కింద మా అల్లుడికి. అందరికి ఇంట్లో రాని వాళ్ళు అంటే ఎవరు లేరు. కానీ ఏమవుతుందో కూడా తెలియదు. ఈ వాటర్ ప్రాబ్లమే మెయిన్. డ్రైనేజీలు చూస్తే ఫుల్గా ఉంటున్నాయి, కనీసం ఒక్క వాటర్ లెవెల్కి అండర్ గ్రౌండ్ తక్కువ ఉండాలి, కానీ అలా లేదు. ఏ డ్రైనేజ్ ఓపెన్ చూస్తుంటే నిండుగా ఉంటున్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా పై వరకు తీస్తున్నారు, వదిలేస్తున్నారు. నీళ్ళు ఎలా ఉంటాయి సార్? వాటర్ ట్యాంక్ నీళ్ళు ఎలా ఉంటాయి? వాటర్ ట్యాంక్ నీళ్ళు అప్పుడప్పుడు వాసన వస్తాయి. కాదండి, ఇప్పుడు వరదలు వస్తున్నాయి కదా, ఎర్రగా ఉంటాయని మనం అనుకుంటున్నాం. ఇలా తేడాగా వస్తుంది మనం అనుకోవాలి. జరిగిన వాస్తవం ఏంటంటే మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం. వీళ్ళు డ్రైనేజీలు పట్టించుకోవట్లా, లోతు వరకు తీయట్లా. మన వాటర్ పైప్ లైన్లకి కిందకుంటే డ్రైనేజ్ వాటర్ అప్పుడు కలవదు, కానీ వీళ్ళు అది పట్టించుకోవట్లా. మెయిన్ జరుగుతుంది అది. ఈ వాటర్ వస్తే ఇది గొడవ, కనీసం ఇంటింటికి తీసుకురారు. బాగా ఇబ్బందులుగా ఉన్నాయి. ఒక పూట చేస్తారు, 2 పూట చేయరు. వచ్చిన వాళ్ళేమో తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. కరెక్ట్గా ఇంటికి వచ్చి ఎవరికాళ్ళు మన ఫస్ట్ రోజు ఎవరింటికి వచ్చి ఒక్కొక్కసారి పోసారు, తర్వాత లేదు. వాళ్ళు డబ్బాలు ఇచ్చారు, మళ్ళీ పాత డబ్బాలు ఇస్తున్నారు. తీసుకుని మళ్ళీ అంటారు ఈ పాత డబ్బాలు మేము తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన డబ్బాలు అడగడానికి వచ్చేప్పుడు నేను అంటే ఒకటండి, ఆల్రెడీ వాటర్ బాటిల్స్ ఇంటింటికి వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఆ వాటర్ బాటిల్స్ మీరు బయట పెడితే తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఒక్కొక్కరు సప్లై చేయడానికి వెళ్తారు. వాళ్ళు ఏదైతే నిన్న ఇచ్చారో ఆ వాటర్ బాటిల్స్ వీళ్ళు బయట పెట్టట్లేదు. ఇప్పుడు 3 ఫ్లోర్స్ ఉంది, G+2 ఉంది. G+2లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడ కింద 2 పోర్షన్లు ఉంటే 2 ఇద్దరికి పైన ఒకటి అట్లా పోర్షన్ లెక్క అన్నిటికీ ఇచ్చారు. వాళ్ళు ఏదైతే అవి పెట్టారో అవి వెళ్ళేసి అవి రీప్లేస్ చేసుకుని వెంటనే తీసుకొచ్చి అక్కడ పెడతారు. కానీ అది రీప్లేస్మెంట్ పెట్టడానికి వీళ్ళందరూ బిందులే తీసుకొస్తున్నారు, కానీ నిన్న ఇచ్చినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకటే తీసుకురావట్లేదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అవి ఇస్తే వెంటనే తొందరగా అయిపోయి ఇంకొక లోడ్ రీఫిల్ చేసుకొని వెంటనే వెళ్తాకి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పాత నిన్న ఇచ్చిన క్యాన్లు కూడా బయట తీసుకురాకుండా రీప్లేస్మెంట్ లేకుండా అవుతుంది ఇక్కడ. అప్పుడు ఉంటే ఏమవుతుందంటే బయట పెడితే ఇక్కడ నుంచి ఉన్నారు 1, 2, 3, 4, 5 స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ 5 స్టాఫ్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ రోడ్లో ఎంతమంది అండి? ఇక్కడ 4 వెళ్తారు, 4 వెళ్తే అయిపోతుంది. పాసిబిలిటీ లేదు. ఏంటంటే బిందులు వేసుకుని వస్తున్నారు. నిన్న ఇచ్చిన వాటర్ క్యాన్స్ ఏమో అర్థం కావట్లేదు. ఇంటింటికి 3 లేదా 4 అట్లా ఇచ్చారండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్, అది పరిస్థితి అండి. వాంతులు వేరేసినాలంటే నీళ్ళ వల్ల ప్రాబ్లం అంతే. మనుషులు కుక్కలు చచ్చిపోయాయి అనేసి ఇవన్నీ అంటున్నారు, మరి నిజం ఎంత అబద్ధం అంతా మనకు తెలియదు. ట్యాంకీలో చచ్చిపోయారని జనాలు పుకార్లు తప్ప ఏం లేదు. నీళ్ళు ఇస్తున్నారు, నీళ్ళు ఇవ్వట్లేదు అనట్లేదు. ఇక్కడ మందతో అనుకుంటున్నారు, ఇంకంతే, ఇంకేం లేదు. ఇంటింటికి తెచ్చి పేర్లు రాసుకుని 2 డబ్బాలు ఇస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేయమనండి. అలా బాగుంది. ఏం చేస్తున్నారు? పట్టుకునేలా పట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు, తాన్నాలు చేస్తున్నారు. చేస్తారు వస్తారు, అదేం లేదు. ఏమోనండి, దానికైతే మనకు తెలియదు. దేనికి వచ్చినాయో తెలియదు. కుక్క చచ్చిపోయింది, ఈడిపోయింది, అది ఈడిపోయింది, ఇది ఈడిపోయింది అంటున్నారు. అది నిజమే అంత అబద్ధం అంతా మనకు తెలియదు. మనమైతే వెళ్ళి చూడలేదు. నీళ్ళ వల్ల ప్రాబ్లం అంతే. వాంతులు వేరే అందరికీ ఏం లేదులేండి. కొద్దిగా దేవుడి దేవుళ్ళు బాగానే ఉంది ప్రస్తుతానికి. బాడీ తట్టుకున్న వాళ్ళకి ఎవరికి రాలేదు. బాడీ కొద్ది నీట్గా ఉన్న వాళ్ళకి వచ్చింది అందరికి, అంతే. ఇంకేం ప్రాబ్లం ఏం లేదండి. ఇది దోమల మందు అండి. తీసుకెళ్ళి కాలలో మొత్తం అంతా చేస్తాం. మేము 4 రోజులు బట్టి చేస్తాం. చేస్తాం. హనుమాన్పేటలో చేస్తున్నాం అండి. మేము 10 మంది వచ్చాం అక్కడ నుంచి. దోమలు రాకుండా, దోమలు చనిపోవడానికి, పురుగు చనిపోవడానికి
అన్నిటికి. గతగా 20 రోజుల నుంచి జరుగుతుంది. 20 రోజుల నుంచి చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకోవటం వల్ల ఎవరికి తెలియలేదు. మన రీసెంట్గా వారం నుంచి బాగా ఎక్కువైపోయింది వాతావరణం. వాంతులు విరోచనాలు బాగా ఎక్కువ అవడం వల్ల చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్ మానేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అక్కడ ఒకే రోజు 15 మంది 18 మంది ఏంటి ఇలా వస్తున్నారని తెలియడం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు. మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల ఇక్కడ వాటర్ ట్యాంక్ నైట్ వెళ్ళి ఈ ఏరియా సిపి గారు వాళ్ళు నైట్ వచ్చి చెక్ చేశారు. మరి వాటర్లో కలుషితం ఉంది, పూర్తిగా ఎవరు తాగడానికి లేదని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అలాగే గవర్నమెంటే వాటర్ పంచుతుంది, క్యాన్లు ఇచ్చి శానిటైజర్ బాటిల్ ఇచ్చి. అయినా సరే అక్కడ ట్యాంకీలో ఏం జరిగిందో ఏంటని ఎవరికి చెప్పట్లేదు. వాస్తవంగా రానిట్లా మనుషులే పడ్డారో జంతువులే పడ్డాయో తెలియట్లా. కానీ ఇక్కడ అందరి నోట్లలో పుకారైతే అది అయితే రన్నింగ్ ఉంది. కాకపోతే కొంతమంది డౌట్ ఏంటంటే పోయినసారి వరదలకే మోకాలంత లోతులో బురదలో ఉన్న నెల రోజులు వాసం పోకపోయినా ఇళ్లలో అందరూ బాగానే ఉన్నారు. కానీ ఈ వాస్తవంగా ఈ 20 రోజుల నుంచే చాలామంది పబ్లిక్ అంతా సఫర్ అవుతున్నారండి. మ్యాక్సిమం ఆర్ఆర్పేట కానీ పాతపేట కానీ ఈ టైపు చాలా వరకు బాగా వాటర్ వల్ల సఫర్ అవుతున్నారండి. ఆడుకుంటాను రాడాలు లేనిపోయిన మాటలు ఆడుకుంటాను. ఇంటికి వచ్చి ఇస్తే మాకు అదే సంతోషం అండి. వాంతులు విరోచనాలు పిల్లలకి జ్వరాలు వస్తుందని అందరం ఒక చోట ఉండకంట ఇంటింటికి వెళ్ళకంట వేసిస్తే మాకు అదే సంతోషం. ఈ వాటర్ వల్లేనండి, ఈ వాటర్లో నీళ్ళు తాగుతున్నారు, మరి అవుతున్నాయి. మాకు 10 మోషన్స్ అయినాయి. మా పాపకు వాంతులు విరేచనాలు, మా చిన్న పాపకు కూడా వాంతులు విరేచనాలు. మరి అది వెళ్ళాం హాస్పిటల్, ఆశా వర్కర్లు వస్తున్నారు, మందులు ఇస్తున్నారులేండి. ఏమంటే ఏం తెలియదండి, మంచిగా నీళ్ళు తాగినాక ఇలాగా అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. ఇప్పుడు పలానా సమస్య తెలిస్తేనే కదండి మాకు నీళ్ళు తాగొద్దు అంటున్నారు, అంతే. నీళ్ళ వల్లే సమస్య అంతా వచ్చింది. ఇప్పుడు ఏమి కూడా నీళ్ళు అనేది తాగొద్దు అంటున్నారు, ఏం చేయొద్దు అంటున్నారు, కొట్లు ఏం తెరవద్దు అంటున్నారు. మరి ఎలా బతికేది? చెకింగ్లు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఇంటింటికి ఇప్పుడు డబ్బాలు ఇస్తున్నారు, అది కూడా చూడండి ఎలా తనుకుంటున్నారు అక్కడ. ఏవి వాటర్ ఏది అసలు అలాగే వస్తాయి అన్నాడు. ఇంత పట్టుందో తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఇంటి వస్తాడు, సంతకం పెట్టుకుంటాడు, అన్నీ చేస్తారు. చెత్తలో తెస్తే 2 రోజులు కాలం ఎత్తుతారు. ఏ కాలం తీసి ఎన్ని రోజులు అయింది? నేను తీశారు, ఎత్తలేదు, 3 రోజులకి ఎత్తారు పెద్దలు. నీళ్ళు వరదలే, ట్యాంక్ అసలు ఏం బాగుంటలేదు. నీళ్ళు ఎప్పుడు వరదలు ఎప్పటి నుంచి కూడా వరదలప్పుడు కడిగినట్టున్నారు, మళ్ళీ కడిగారో లేదో మాకు తెలియదు అసలు. ఫుల్గాను అసలు మా మనరాలు అయితే అంచుల వరకు వెళ్ళి వచ్చింది. మా ఇంట్లో 4గురికి అయినాయి, నాకు అవ్వలేదు, 5గురికి అయినాయి. మా మనవరాలు మాత్రం సీరియస్గా అయ్యింది. నేను మా అల్లుడే కృష్ణ దగ్గర చూపించుకున్నాను. అది ఇప్పుడు వచ్చి ఒక రూమ్ ఇవ్వాల, ఇంటికి ఫోన్స్ రావాలి, ₹1.20 కూడా ఇవ్వలేదు. అదేంటి అవి వస్తాయి ఇవి వస్తాయి, 21,000 ఇస్తాము, 25,000 ఇస్తాము అలా అన్నారు. ఒకళ్ళు వచ్చి మధ్యలో డోర్ నెంబర్లు ఏమైపోతాయండి, లైన్లో డోర్ నెంబర్లు ఉంటాయి కదా, మొత్తం క్యూబ్గా వచ్చి నువ్వు చెకప్ చేసి చెకింగ్ చేసుకుని ఇవ్వాలి. వాళ్ళు ఎవరినో పెట్టేసి అక్కడక్కడి నుంచి వచ్చారు, మీకు లైన్ రాలేదు, చేయలేదు అంటే ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? మొత్తం నీళ్ళలో పోయినాయి. 4 రోజులు నీళ్ళలో పైన కూర్చొని ఉన్నాం. ఏమి ఎవరు కానీ వస్తాం కానీ చూస్తాం కానీ ఎవరు ఏమీ లేదు. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు ఏముందండి, వాళ్ళ ఆదాదాలు ఆడుతూ వచ్చారు, దడదలు ఆడుతూ 4 ట్యాబ్లెట్లను 2 వాటర్ బాటిల్ ఇవ్వంగా సరిపోయింది. ఏంటంటే ఆ రోజున ఏం చేశారు? మునిగిపోయిన ఇల్లు. ₹1 నా ఇంటికి రాలా, డోర్ నెంబర్ తీసుకోండి, 629 మొక్కపాటి దుర్గారావు నా పేరు. నేను ఆటో తోలుకుంటాను. వాటర్ ట్యాంక్ వల్ల ఇబ్బంది ఉందన్న. వాటర్ ట్యాంక్ ఇబ్బంది ఏంటంటే దానివల్ల ఎప్పుడు మురికి నీళ్ళే వచ్చి దాంట్లో ఎప్పుడు మురికి నీళ్ళు వాళ్ళు కొంచెం తెల్లగా ఉన్నాయి. మరి ఏమో కానీ చేశాను అన్నారు, కొంచెం 2 రోజులు బట్టి కొంచెం తెల్లగా వస్తున్నాయి. ఎప్పుడు మురికి నీళ్ళే, మొత్తం బారు మొత్తం రోడ్డు మొత్తం పైపులన్నీ లీకేజ్. ఏదో వచ్చారు, చిన్న మొక్క ఒకటి వేస్తారు, అంతవరకు చూసుకుని వెళ్ళిపోతాం. మొత్తం వాటర్ ట్యాంక్ పైపు డ్యామేజ్ అయినప్పుడు మొత్తం తీసేసి చేసుకోవాలి కదా మీరు. ఇంటికి మాత్రం మొదన్నాడు దాకా అన్ని డబ్బా పడితే చాలు, మోటార్ వేస్తే చాలు నల్లగాను. ముందు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, నా ఇల్లు మునిగిపోయింది, 2 చిన్న పిల్లలు, మేము ఆటో తోలుకుంటాం. ఆటో తోలుకున్న వాళ్ళకి ₹1 కూడా మాకు పరిష్కారం రాలా. 2 పిల్లలు 3 పిల్లలకి వేస్తా ఉన్నారు, ఒక పాప పడింది, ఒక పాప పడలా. పిల్లలు తల్లికి వందనం అన్నాం కదండి, జగన్ ఉన్నప్పుడు పిల్లలకు పడినాయి, ఇప్పుడు పడలా. ఎందుకని పడలేదు? అసలు బాగట్లేదు, వాటర్ అసలు బాగోట్లేదు. బయట నుంచి తెచ్చుకుంటున్నాం, తాగుతున్నాం. అవి ఇప్పుడు ఇక మొన్న ట్యాంకి కొంచెం కడిగిన కాంచి కొంచెం తెల్లగా వస్తున్నాయి, అంతవరకే. ఏమైనా నాయకులకి వెళ్ళి చెప్పినా పట్టించుకోరు, ఇంతవరకు రారు. ఏమైనా దగ్గరికి వెళ్తే కుక్కను గసినట్టు గసిరేస్తారు. అయితే మా ఏరియాకి అయితే మటుకు రావట్లా. అవసరాలు ఉంటే నా దండం పెట్టుకొని వస్తారు, లేకపోతే లేదు. వాంతులు విరోచనాలు బాగా ఉన్నాయి అందరికి వాంతులు, జ్వరాలు, వాంతులు, విరేచనాలు ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ వస్తున్నాయండి. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసార, డయేరియా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈరోజు కూడా మళ్ళీ కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేసినటువంటి కేసులు కూడా మళ్ళీ తిరిగి
ఆసుపత్రిలో చేరుతూ ఉన్నారు. దాదాపుగా వారం రోజులు గడుస్తున్నా ఈ రాజరాజపేటలో సాధారణ పరిస్థితి మాత్రం ఇంకా నెలకొనలా. అతిసారతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లేదు ఈ తాత్కాలిక వైద్య శిబిరాల్లో కానీ ఇంకా చికిత్స పొందుతున్న వాళ్ళు, అసలు ఆసుపత్రికే రాకుండా ఇళ్లల్లో ఇంకా ఉన్నవాళ్ళు వందల సంఖ్యలోనే ఉన్నారు. కానీ ప్రభుత్వం, నగరపాలక సంస్థ ఈ డయేరియాకి నైతిక బాధ్యత వహించాలి. మంచినీటి కాలుష్యం అని జనమందరూ గగ్గోలు పెడుతున్నా ఇంతవరకు ఆధునిక కాలంలో కూడా ఎందుకు ఈ డయేరియా వచ్చిందో నిర్ధారించడానికి పరీక్షలు ఇంకా పూర్తి కాలేదంట. పూర్తి కాకపోవటం కాదు, కప్పిపుచ్చుతున్నారు, కావాలని తొక్కిపడుతున్నారు. మీ అసమర్థత, మీ వైఫల్యం కనబడుతుందనే ఉద్దేశంతోనే మీరు వీటన్నిటిలో ఉన్నారు. లేకపోతే ఎన్ని రోజులు కావాలి? దాంతోపాటుగా రోగుల సంఖ్యని తగ్గించి చూపిద్దామనే శ్రమ తప్ప దాని మీద ఉన్న ఆసక్తి, అందరికీ వైద్యం అందిద్దామనే దాని మీద ఎక్కడా కనపట్ల. మరి దాంతోపాటుగా ఇంతవరకు ప్రభుత్వం అధికారయుతంగా వైద్య ఆరోగ్య శాఖ కానీ ఇతర శాఖలు కానీ కారణం ఏమిటి, నిర్ధారణలు ఏమిటి, బాధ్యులు ఎవరు, దీని మీద ఏమి చర్యలు తీసుకున్నారు, ఇంతవరకు లేదు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం తప్ప ఇంకోటి కాదు. దీనికి తోడు అసలు ప్రజాప్రతినిధులు జాడ ఎక్కడ? ఏమన్నా చుట్టపు చూపులాగా వచ్చి వెళ్తారా? ఎన్నికలప్పుడు లేదు, చిన్న పని జరిగితే అంతా మాదేనని ఘనత చెప్పుకునే వాళ్ళు బాధ్యత వహించాల్సి మీరు కదా. ఏమైపోయారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు? దానికి తోడు అసలు విజయవాడలో కార్పొరేషన్ ఒకటి ఉంది, కార్పొరేషన్లో పాలకపక్షం ఉంది. అసలు కార్పొరేషన్ చేతులు ఎత్తేసింది. ఆఖరికి రేపు 16వ తారీఖు జరగాల్సిన కౌన్సిల్ సమావేశం కూడా వాయిదా వేశారు. వాయిదా వేయటం కాదు, అసలు అత్యవసర సమావేశం వేసి వీటిపై చర్చించాలి. మరి ప్రభుత్వానికి కార్పొరేషన్కి సమన్వయం ఉండదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు, అధికారులు వాస్తవాలు బయట పెట్టరు. అందుకే ఈరోజు ఇంత పరిస్థితి ఉంటే షాపులు ముంచేశారు. ఓకే, అది కూడా ముందు టీ దుకాణాలన్నీ ముంచారు. బ్రాందీ షాపులు, బార్లు మాత్రం తెరిచి ఉంచితే గొడవ చేసి జనమందరూ చెప్తే అప్పుడు మాత్రం మూసారు. అలాగే ఈరోజు వైద్యం అందించడం, దాంట్లో అరకొర వైద్యం ఒక భాగం అయితే కుటుంబాలన్నీ పనులు కోల్పోయారు, ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వారం రోజులు 10 రోజులు మరి వాళ్ళకి ఆహారం ఎలాగా? ప్రజాప్రతినిధులు దగ్గరుండి దీనికి బాధ్యత వహించాలి, ఆర్థిక సహాయం అందించాలి. కుటుంబాలకు కూడా చనిపోయిన వాళ్ళకి 10 లక్షలతో పాటుగా డయేరియా వచ్చిన వాళ్ళందరికీ మినిమం కనీసంగా 10,000తో పాటు వైద్య ఖర్చులు పూర్తిగా భరించి నిత్యావసర సరుకులు ఇవ్వాలి. వెంటనే నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం జరపాలి. టీడీపీ అధికార కూటమి బాధ్యతతో పాటుగా కార్పొరేషన్లో ఉన్న వైసీపీ కూడా ఈ బాధ్యత నుండి, ఎందుకంటే కార్పొరేషన్ వాళ్ళు బాధ్యతల్లో ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు, మీ బాధ్యత మీకు ఉంది. అందుకే సిపిఎం తరఫున మేము ప్రభుత్వానికి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం, మా దృష్టిలో ఉన్నటువంటి సేవలు అందిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇది విజయవాడ నగరంలో మంచినీటి కాలుష్యం, అలాగే డ్రైనేజీ వ్యవస్థ, అలాగే పారిశుధ్య లోపం, వీటన్నిటికీ ఒక బాధ్యత వహించి దీని మీద ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా జరిపి ఇది విజయవాడలో మరింత విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి మేము కోరుతాం. అయితే వీళ్ళందరూ కూడా ఈ ఏరియా మొత్తానికి కూడా దగ్గర 20,000 చిల్లర జనాభా ఉన్నటువంటి ఏరియా మొత్తానికి కూడా మనం ఏదైతే ఇక్కడ వాటర్ సప్లై చేసే వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాం, ఏదైతే వాటర్ వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పని అయితే ప్రజలు చెప్తున్నారు. బాధితులంతా కూడా నీటి సమస్య వల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాం, వాంతులు విరోచనాలు నీటి సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే నీటి సరఫరా వాటర్ చేసేది ఉందో విజయవాడ నగరపాలక సంస్థ నుంచి ఆ ట్యాంక్ దగ్గర ఉన్నాం, కొత్తరాజపేట. దీని కెపాసిటీ అయితే 1500 లీటర్ల కెపాసిటీ ఇది. దీని నుంచి రోజు నీరు అయితే ఇక్కడ సరఫరా చేస్తున్నారు. ఈ నీరు ఒకరోజు పచ్చగా వస్తుంది, ఒకరోజు ఎర్రగా వస్తుంది, కొన్ని సందర్భాల్లో పూర్తిగా మలినాలతో కూడిన వాటర్ వస్తుందని అయితే బాధితులు చెబుతున్నారు. ఏదైతే ఈ వాటర్ కాంటామినేట్ అవడం వల్ల, ఏదైతే వాటర్లో మలినాలు రావడం వల్ల, వాటర్ కలుషితం కావడం వల్ల తమకి డయేరియా ప్రబలిందని, వాంతులు విరోచనాలు బారిన పడుతున్నామని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే లక్షలు తెచ్చుకోవాల్సి వస్తుందని అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో అధికారులు ఎవరైతే వైద్య శాఖ అధికారులు వారు మాత్రం ఎవరు కూడా డయేరియాతో మరణించలేదని చెప్తున్నారు. రాజకీయ నాయకులు మాత్రం 4 మరణించారని చెప్తున్నారు. వాస్తవిక లెక్కలు చూసుకున్నా కూడా బాధితులు కూడా చెప్తున్నారు మా కుటుంబాల్లో కొంతమంది చనిపోయారండి ఇట్లా వాంతులు విరోచనాల వల్ల అని చెప్తున్నారు. ఇది ఈ వాటర్ ఎక్కడైతే ఇక్కడ సరఫరా చేస్తున్నారు, గతంలో తురకపాలెంలో చూసాం ఇదే వాటర్ సమస్యతో. ఇక్కడ కూడా విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ నుంచి కూడా వాటర్ సరిగా సప్లై చేయలేదు. ఏదైతే వాటర్ బాటిల్స్ మనం చూడొచ్చో వాటర్ క్యాన్లతో వాటర్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ ట్యాంక్ నుంచి కాకుండా విడిగా వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ని సరఫరా చేస్తున్నారు ట్యాంకీ నీళ్ళు ఆపి. అయితే కొంతమందికి మాత్రం ట్యాంకీ నీళ్ళే సరఫరా చేస్తున్నారని చెప్తున్నారు బాధితులు. మరి చూద్దాం. అయితే ఇప్పటికీ అటు కార్పొరేషన్ కానీ ఇటు అధికార పక్షం కానీ ఎవరు కూడా స్పందించడం లేదు దీని మీద. మంచినీళ్ళు వాళ్ళైతే కాదు, వీళ్ళంతా కూడా ఫుడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొంతమంది చెప్తున్నారు, అధికారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు. అయితే అది కాదు, మాకు వాటర్ వల్ల ఏం చెప్పనేమో బాధితులు చెప్తున్నారు. ఈ వాటర్ వల్ల అయితే ఖచ్చితంగా వాటర్లో టెస్టింగ్స్ అయితే చేస్తున్నాము,
దానిలో ఏమైనా తేలితే తెలియజేస్తామని చెప్తున్నారు వాటర్ టెస్టింగ్స్లో. చూద్దాం మరి ఏం చెప్తారు రేపు అధికారులు. నీళ్లు బాగానే ఉన్నాయి, వీళ్ళు తిన్న అన్నం వల్ల లేదా టిఫిన్ల వల్ల ఇబ్బంది పడ్డారని చెప్తారా, లేదంటే వాటర్ వల్ల అనేది మాత్రం అధికారులు చెప్పాల్సింది. సో మీ అందరికీ తెలుసు, మనకి ఒక 5 రోజుల నుంచి మనకి ఇక్కడ ఆర్ఆర్పేటలో అతిసార వ్యాధిగా మనకి విరోచనాలు వాంతులు ఇక్కడికి రావడం అనేది తెలుసు. దాంట్లో భాగంగా గణనీయంగా మనకి 3 రోజుల నుంచి కేసెస్ చాలా వరకు తగ్గుముఖం పెట్టాయి. సో మొత్తం ఆల్టుగెదర్ కేసెస్ 313 అయినా ఈ 2-3 రోజుల్లో మనకి కేసులు వచ్చింది 20 కన్నా ఎక్కువ లేవు ఈ 2-3 రోజుల్లో. అట్లనే డిశ్చార్జెస్ కూడా అధికంగా మనం డిశ్చార్జెస్ 253 కేసెస్ డిశ్చార్జెస్ చేసాం. ఆ విధంగా చూసుకుంటే 88% డిశ్చార్జెస్ ఉందంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. సో ప్రజలందరూ కూడా ఏమి భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా మరగబెట్టి కాచి చల్లార్చిన నీరు తాగండి. అది ఏ వాటర్ అయినా, ఇప్పుడు కలెక్టర్ గారు కానీ, మా కలెక్టర్ గారు కానీ, అట్లనే కమిషనర్ గారు కానీ, మా కమిషనర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ నిరంతరం మాకు అక్కడి నుంచి ఫోన్లు చేసి కూడా మంత్రి గారు కనుక్కుంటూనే ఉన్నారు ఎలా ఉంది ఏంటి అనేది. అట్లనే హారమూరు సీఎం గారు అందరితో సమీక్ష చేసి, ఈరోజు కలెక్టర్ గారు అందరిది కూడా సమీక్ష కూడా ఉంది, అందరితో సమీక్ష చేసి ప్రజల ఆరోగ్యానికి ఇంకా ఏమేమి చేయాలి ఏమేంటి అనేది కూడా నిరంతరం మన హానరబుల్ సీఎం గారు ఆలోచిస్తూనే ఉంటారు. ఆయన ఇప్పుడు కూడా అందరితో కూడా కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది కూడా. సో మనకి అసలు దీనితో ఒక్క కేసు కూడా చనిపోలేదు. ఏదైతే మీడియాలో వస్తున్నాయో అది వినండి, అది అవాస్తవం. ఒకటి చెప్తాను వినండి. మా దగ్గరకు ఒక కేసు వచ్చిన కేసు దట్ ఈస్ ఎ క్లియర్ కట్ అక్యూట్ మై అమ్మాయి. బికాస్ పేషెంట్కి ఎటువంటి హిస్టరీ ఆఫ్ డయేరియా కానీ వామిటింగ్ కానీ లేదు. వాళ్ళు తీసుకొచ్చారు, ఆమె ఒక్కటే ఉంటుంది, వాళ్ళ కొడుకు అవుతాడు, ఆయన తీసుకొచ్చి అమ్మ పక్కన వాళ్ళు చెప్పారు ఇలా పడిపోయిందని. నేను వెళ్ళేసరికి మొత్తం చెమట్లు పట్టిపోయి ఉన్నాయి, ఆమెకి ఒళ్ళు పట్టుకుంటే చల్లగా అయిపోయింది. వెంటనే మీరు ఇక్కడికి వచ్చి బండి పంపించారు, మేము బండితో తీసుకొచ్చాము అని చెప్పగానే వెంటనే మేము చూసి అయ్యా ఇది మామూలుగా కాదు, హార్ట్కి సంబంధించింది రాగుంది అని వెంటనే మళ్ళీ నేను అక్కడ ఉన్న మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఇలా ఒక ఎమర్జెన్సీ కేసు వస్తుంది, ముందు డిఏపీలు అందరూ కూడా అరేంజ్ చేసేయండి అని చెప్పడం జరిగింది. వెంటనే డిఏపీ గారు కూడా చూశారు, క్లియర్ కట్ ఈసీజీ చూసి వాళ్ళకి చెప్పడం జరిగింది. దట్ ఈజ్ అంతేగాని ఎక్కడ కూడా మీడియాలో ఏదైతే వచ్చిన చనిపోయిన కేసులు అన్నీ కూడా దీని ద్వారా చనిపోతున్నా అని చెప్పడం అనేది అవాస్తవం అండి. దయచేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అంటే ఒకటండి, ఇక్కడ చాలా డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. మనకి రిపోర్ట్ అనేది ఇంకా రాలేదు. రిపోర్టు వచ్చిన తర్వాత కానీ మేము వాళ్ళు కానీ కరెక్ట్ కానీ తెలీదు. అంటే వాటర్ వల్ల అనేది మేము కరెక్ట్గా చెప్పడానికి ఇక్కడ ఒక్క పరీక్ష వల్లే వచ్చింది. ఆ ఒక్క పరీక్ష అనేది మంచిగా ఉంది, మిగతా పరీక్షలు అనేది రావాలంటే దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఏదైతే న్యూ రాజరాజపేటలో ప్రజలంతా కూడా చెప్తుంది ఒకటే మాట, వాటర్ ట్యాంక్లో సమస్య ఉంది. వాటర్ ట్యాంక్ నుంచి వస్తున్న నీళ్లు మంచిగా లేవు, పూర్తిగా కలుషితమైన నీరుని వదలటం వల్ల ఇట్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాంతులు విరోచనాలతో పాటు జ్వరాలు, గొంతు నొప్పులు అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. చాలామంది ఆసుపత్రులు పాలయం. ఈ ప్రతి ఇంట్లోనూ ఈ వాంతులు విరోచనాలు డయేరియా బారిన పడినటువంటి పేషెంట్లు ఉన్నారనేది చెబుతున్నారు. ఆ వాటర్ ట్యాంక్లో ఏదైనా జంతువు చనిపోయిందా, మనిషి పడ్డా, లేదా ఎన్నో పుకార్లు అయితే వస్తున్నాయి. దాన్ని ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి, వాటర్ ట్యాంక్ని శుభ్రం చేయాలి, మంచినీళ్ళు అయితే అందించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళామని, శానిటేషన్ అయితే పూర్తిగా శూన్యమని, ఎక్కడ కూడా శానిటేషన్ చేసే పరిస్థితి లేదని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు తుత్తు మంత్రంగా నామమాత్రం శానిటేషన్ చేస్తున్నారు తప్ప పట్టించుకునే పరిస్థితి లేదని అయితే చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో శానిటేషన్ చేయాలని, వాటర్ ట్యాంక్ని పూర్తిగా శుభ్రపరిచి మంచినీటిని సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామాంతో నాని, ఏపీ అమరావతి, అభినవ భారత్, విజయవాడ, రాజరాజపేట నుంచి.